కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్. ఎందుకంటే పసిడి రేటు పడిపోతూనే వస్తుంది. గత 3-4 రోజులుగా చూస్తే పసిడి వెలవెలబోతుంది. గోల్డ్ రేట్ బలహీనంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి రేట్ కూడా ఇదే దారిలో పయనించింది. దీంతో మీరు బంగారం, వెండి కొనే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ తగ్గుదలను మంచి అవకాశంగా వినియోగించుకోవచ్చు. హైదరాబాద్లో ఫిబ్రవరి 5న బంగారం ధరలను గమనిస్తే దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. నేడు 160 మేర దిగివచ్చింది. దీంతో ఈ పసిడి రేటు 63,380 నుంచి 63,220కు దిగివచ్చింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ కూడా తగ్గింది. 150 మేర క్షీణించింది. దీంతో ఈ పుత్తడి రేటు 58,100 నుంచి 57,950కు దిగివచ్చింది. 10 గ్రాములకు ఈ రేటు ఉంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ పసిడి రేటు కూడా పడిపోయింది. ఈ బంగారం రేటు 10 గ్రాములకు 47,540 నుంచి 47,410కు తగ్గింది. అంటే ఈ గోల్డ్ రేటు 130కి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక వెండి ధరల విషయానికి వస్తే సిల్వర్ రేటు కూడా నేడు వెలవెలబోయింది. వెండి రేటు ఈ రోజు 300 దిగి వచ్చింది. దీంతో సిల్వర్ రేటు 76,700 వద్ద ఉంది. కేజీకి ఈ రేటు వర్తిస్తుంది. విజయవాడ, విశాఖపట్నంలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే సిల్వర్ రేటు 77,000 నుంచి 76,700కి క్షీణించింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 63,220 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 57,950 వద్ద ఉంది. కాగా బంగారం ధరలపై పలు అంశాలు ప్రభావం చూపుతూనే ఉంటాయి. అందుకే పసిడి రేటు రోజు మారుతూ ఉంటుంది. తగ్గడమో లేదంటే పెరగడమో జరుగుతుంది. ఏ అంశాలు గోల్డ్పై ఎఫెక్ట్ చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ మార్కెట్లో బంగారం రేట్లు, అమెరికా డాలర్, ఇండియన్ రూపాయి మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, పెళ్లిళ్లు లేదా పండుగ సీజన్, డిమాండ్, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు అంశాలు బంగారం ధరలు తగ్గుదలకు, పెరుగుదలకు కారణం అవుతూ ఉంటాయి. పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తే సేవల పన్ను అదనంగా పడుతుంది. ఇంకా జ్యువెలరీ తయారు ఛార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల మీరు బంగారం ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడం కోసం దగ్గరలోని జ్యువెలరీ షాప్కు వెళ్ళండి.